Sampah tung sewu. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫేస్బుక్ యూజర్ కార్లీ అనే ఒక లేడీ తన ఇంటి బయట సెట్ చేసిన వీడియో కెమెరాలో ఒక చాలా క్రీపీ రికార్డ్ అయిన వీడియోని తన ఫేస్బుక్ అకౌంట్లో అందరితో షేర్ చేసింది. ఆ వీడియోలో తన కాంపౌండ్ బయట ఒక జింక తిరుగుతున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయింది. కానీ ఆ జింక ఒంటరిగా లేదు, ఆ జింకతో పాటు వేరేదో ఉంది. అర్ధరాత్రి జింక ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తోంది. దాని వెనకాలే ఇంకొక టైనీ డార్క్ షాడో ఫిగర్ ఆ జింకతో పాటే నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదేంటని చెప్పడానికి చాలా కష్టమే, ఎందుకంటే వీడియోని బ్రైట్ చేసి చూసిన తర్వాత కూడా దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమాత్రం క్లియర్గా తెలియట్లేదు. ఇది కూడా ఒక జంతువు అని చెప్పడానికి అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే అది రెండు కాళ్ల మీద మనిషిలాగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇది ఖచ్చితంగా ఒక మనిషి ఫామ్లో ఉన్న ఒక ఆకారం, కానీ ఇదొక జంతువు అయితే మాత్రం కాదు. ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. యుఎస్ఏలో ఒక క్యాసినో ఉంది. ఆ క్యాసినోని అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ భూమి లోపల నుంచి కొన్ని డెడ్ బాడీస్ దొరికాయంట. ఇప్పుడు కూడా ఆ క్యాసినోలో ఎప్పటికప్పుడు షాడో ఫిగర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ క్యాసినోలో ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంది. దాంట్లో రికార్డ్ అయిన వీడియోని మీరు ఒకసారి చూడండి. అది అర్ధరాత్రి సమయం. ఒక డార్క్ షాడో ఫిగర్ ఒక డోర్ నుంచి ఇంకో డోర్కి నడుచుకుంటూ వెళ్తోంది. కానీ మీరిక్కడ క్లియర్గా గమనిస్తే అది ఏ డోర్ నుంచి బయటకు వచ్చిందో అది క్లోజ్ అయ్యింది, ఏ డోర్ గుండా లోపలికి వెళ్తోందో అది కూడా క్లోజ్ అయ్యింది. ఇది మనుషులకైతే అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే ఇదేమంటారు? ఇది పారానార్మల్ ఎంటిటీ అని మీకు కూడా అనిపిస్తోందా? ఇద్దరు ఫ్రెండ్స్ ఇండోనేషియాలో రాత్రిపూట సరదాగా రైడ్కి వెళ్లారు. ఒకతను ముందర ఒక స్కూటర్లో వెళ్తున్నాడు, ఇంకొకతను వెనకాల ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు వెనకాల వెళ్తున్న అతని వీడియో కెమెరాలో ఒక చాలా క్రీపీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఒక దయ్యం లాంటి ఆకారం అతని వీడియో కెమెరాలో క్యాప్చర్ అయింది. మీరు కరెక్ట్గా గమనిస్తే రోడ్ సైడ్లో ఒక చాలా క్రీపీ ఫిగర్ నించునుంది. అది నించునున్న పోస్టర్ కూడా చాలా స్కేరీగా ఉంది. అది సగం వంగి వెంట్రుకలని ముందరికేసుకుని చాలా భయానకంగా కనిపిస్తోంది. దాని ఫేస్ అయితే మొత్తం హెయిర్తో కవర్ అయిపోయి ఉంది. ఇది ఒకవేళ మనిషి అయితే ఆ మనిషి నార్మల్ మనిషి అయితే ఖచ్చితంగా కాదు. ఒకటి దయ్యమైనా పట్టుండాలి, లేదంటే దయ్యమే మనిషి రూపంలో ఇలా కనిపించుండాలి. దీని గురించి మీరేమంటారు? నైన్టీన్ 1970s మరియా అనే ఒక లేడీ కొన్ని దయ్యాల వల్ల చనిపోయిందని చాలా ఫేమస్ టాక్ ఉంది. ఆవిడ చాలా బ్లాక్ మ్యాజిక్స్ కూడా చేసేది. బ్లాక్ మ్యాజిక్స్ అంటే చేతబడి. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఒక శ్మశానంలో పూడ్చేశారు. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఆవిడ ఇంకా ఆ శ్మశానంలో తిరుగుతున్నట్టు చాలా మందికి కనిపిస్తూ వచ్చింది. అంతేకాకుండా తను ఏ ఇంట్లో అయితే ఉండేదో ఆ ఇంట్లో కూడా చాలా మందికి ఆ లేడీ చాలాసార్లు కనిపించిందంట. ఫ్రాంకో అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఆ శ్మశానాన్ని వెతుక్కుంటూ పెరూకెళ్లాడు. మరియా సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడంతా ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అతనికి ఒక చిన్న వూడూ డాల్ కనిపిస్తుంది. ఆ వూడూ డాల్ దగ్గర నించుని మరియాతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అతని ఈవీపీ మెషిన్ ఒక చాలా క్రీపీ నవ్వుని రికార్డ్ చేసింది. Is there anyone here with me right now? ¿Alguien está aquí conmigo? See? I got a small spike. Are you an evil spirit? ¿Tú eres malo? Holy shit. I just heard laughing. Look at that. మీకేమైనా వినిపించిందా? ఒక చిన్న పాప నవ్వుతున్నట్టు చాలా క్లియర్గా వినిపించింది. ఇంకోసారి ఫోకస్డ్గా వినండి. ఇది జరిగిన తర్వాత ఫ్రాంకో ఇంకా ఆ శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ మొత్తం శ్మశానాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అక్కడ అతనికి ఇంకా చాలా భయానకమైన ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి.
Hola. Hola. What was that? Hola. Holy. I literally saw something peeking out at me right over here. ఫ్రాంకో అన్ని సమాధుల్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద సమాధి పక్కన నుంచి ఒక చిన్న పాప తొంగి చూస్తున్నట్టు చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది. అతని కెమెరా నైట్ విజన్ మోడ్లో ఉన్నందుకు ఆ పాప ఫేస్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ పాప నేరుగా ఇతన్నే చూస్తూ ఉంది. ఇతను కూడా ఆ పాపని గమనించాడు. వెంటనే అక్కడికి వెళ్ళి చూసే కొందికి ఆ పాప ఇప్పుడు అక్కడ లేదు. 1 సెకండ్లోనే అక్కడి నుంచి మాయమైపోయింది. ఫ్రాంకో అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అతను క్యాప్చర్ చేసింది మరియానే అని. కానీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోండి. ఒక లేడీకి చాలా క్రీపీ ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి. తన ఇంటి బయట అర్ధరాత్రుల్లో ఒక లేడీ కనిపిస్తూ ఉందంట. కానీ సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ని తీసి చూస్తే దాంట్లో ఏమీ ఉండదు. ఆ లేడీ కొన్ని రాత్రుల పాటు సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తూనే వచ్చింది. కానీ తనకు ఆ లేడీ ఎప్పుడూ వీడియోలో కనిపించలేదు. అందుకనే ఒక రాత్రి తన ఫోన్లో కూడా రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ సర్ప్రైజింగ్లీ ఈసారి తన ఫోన్లో ఆ లేడీ క్యాప్చర్ అయింది. అంత క్లియర్గా కనిపించకపోయినా కూడా ఆ వీడియోలో ఒక లేడీ కనిపిస్తోందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. You read the book, baby. ఒక మనిషి లాంటి ఆకారం ఒక ప్లేస్లో కూర్చునున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ మనిషి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పటికీ తన ఫేస్, తన బాడీ, తన హెయిర్ని నోటీస్ చేయొచ్చు. ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు. ఇది ఎడిటింగ్ అంటారా, లేదా నిజంగా ఒక దయ్యమే వీడియోలో క్యాప్చర్ అయిందనిపిస్తోందా? మీ థాట్స్ని మాతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఇండోనేషియాలో రికార్డ్ అయింది. కొంతమంది ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్లకు కొంచెం వింతగా ఏదో కనిపించింది. వెంటనే వాళ్ళ వీడియో కెమెరాని తీసి రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ రోజు పట్టపగలే వాళ్ళ ఫోన్లో ఎలాంటి విజువల్ క్యాప్చర్ అయిందో మీరే చూడండి. Lur, pedok-pedok sampah tung sewu. Lokasi. Ketok iku. Iya ke yo. Ketok ya. Duh. Ini ki apa? Wong bunuh diri aja ndek kene paling. Iya ya. ఒక లేడీ ఒక ఇంటి మీద నించునుంది. తెల్లబట్టలేసుకుని జుట్టు విరబోసుకుని సైలెంట్గా అసలు ఉలుకు పలుకు లేకుండా అలాగే నించునుంది. ఇలాంటి దయ్యాల్ని ఇండోనేషియాలో కంటిలాంక్ అని పిలుస్తారు. ఇవి చాలా డేంజరస్ కూడా. ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఈ వీడియో జెన్యూనిటీ గురించి నేను పెద్దగా మాట్లాడలేను. ఈ వీడియో జెన్యూన్ అని మీకు అనిపిస్తోందా, లేదా ఇదంతా మొత్తంగా క్రియేట్ చేశారంటారా? మీ థాట్స్ ఏంటి? జపాన్లో ఒక హాంటెడ్ అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ని ఇప్పటివరకు చాలామంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈసారి కూడా ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఆ అపార్ట్మెంట్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి కంటిన్యూస్గా కొన్ని నాకింగ్ సౌండ్స్ వినిపిస్తూనే వచ్చాయి. అతను అక్కడి నుంచి భయపడి పారిపోకుండా ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ సౌండ్స్ని ఫాలో చేసుకుంటూ అటక మీదకి వెళ్తాడు. అప్పుడే అతనికి ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ సౌండ్స్ ఎవరు చేస్తున్నారో అతనికి అర్థమైపోతుంది.
అటక మీద చాలా సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఒక చాలా క్రీపీ దయ్యం లాంటి ఆకారం కూడా అతనికి కనిపించింది. దాన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. అటక మీద నుంచి కిందకి దిగుతూ వెనక్కి తిరిగి చూస్తే అదే దయ్యం ఫిగర్ మళ్ళీ ఇతన్ని తొంగి చూస్తూ కనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.